శివుని సన్నిధిలో ఒక కొత్త సంవత్సరం కథ తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి. కొత్త సంవత్సరం ఉదయం శుభాకాంక్షల మాటలు మసకబారాయి. రాము మనసు మాత్రం భారంగా ఉంది. మరొక సంవత్సరం గడిచింది. కోరికలు అలాగే, శాంతి లేదు. రాము శివాలయానికి నడిచాడు. ఆలయంలో శివలింగం ప్రశాంతంగా కనిపించింది. రాము చేతులు జోడించి నమస్కరించాడు. ఆలయ గంటను మెల్లగా మోగించాడు. ఆ శబ్దం ఆలయాన్ని మాత్రమే కాదు, రాము హృదయాన్ని కూడా తాకింది. అప్పుడే పక్కనే ఉన్న ఒక వృద్ధ పూజారి అన్నాడు, గంటను దేవుడిని పిలవడానికి కాదు, నీలోని గందరగోళాన్ని బయటకు పంపడానికి కొడతాం. నీ బాధ గుడిలోకి రావద్దు, నీ అహంకారం లోపలికి రావద్దు. గంట శబ్దంతో అవన్నీ బయటే వదిలి సంవత్సరాలు మారతాయి, కానీ సత్యం మారదు అని అన్నాడు. ఆ మాటలు రాము హృదయాన్ని తాకాయి. ఈ సంవత్సరం తాను శివుని దగ్గర కోరేది ధనం కాదు, విజయం కాదు, నన్ను నేను జయించే శక్తి నివ్వు అని. ఆలయ గంటలు మళ్లీ మోగాయి. కొత్త సంవత్సరం క్యాలెండర్ తో కాదు, చిత్తశుద్ధితో మొదలవుతుంది. శివుని శరణు చేరిన మనస్సుకి జీవితమే ఒక తపస్సు అవుతుంది.